చూస్తూనే ఉన్నాం. మరి దళిత యువకుల్ని అలానే ముస్లిం యువకులు మన సందర్భంలో ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడ్డగించినట్టు అతను వాళ్ళని కానిస్టేబుల్ కొట్టినట్టు వీళ్ళు రిపోర్ట్ చేయడం, చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో రిపోర్ట్ చేయడం, దాన్ని బేస్ చేసుకొని యువకుల్ని ఏరియాలో తిప్పుతా జనాలంతా తిప్పుతా వాళ్ళ చిత్రాంశాలు చేసి ఏదో పెద్ద నేరం లాగా దీన్ని ప్రొడక్ట్ చేయడం, దీన్ని మళ్ళీ లోకల్ ఛానల్స్ ఏవైతే లోకల్ ఛానల్స్ కానివ్వండి మరి అలానే రిపీటెడ్ ఛానల్స్ అన్నీ కూడా హీరోగా ప్రొజెక్ట్ చేయడం. అంటే పోలీసులు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటూ అది ఒక హీరోయిజంని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఏసీఆర్పీసీ చెప్పింది లేదా సిపిసి చెప్పింది లేకపోతే రూల్ బుక్లో ఉందా, ఏ విధంగా నిర్దేశిస్తారు? అదేవిధంగా ఎప్పుడో ఎంతో కాలంగా పాత కేసులన్నీ కూడా తిప్పి వాళ్ళ మీద పెట్టడం. అంటే అదే విధమైన మరి ఎక్కడ కూడా రకరకాల ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. మరి రైల్వే స్టేషన్ రైలు మొత్తాన్ని తగలబెట్టిన జనాన్ని ఏమో వదిలిపెట్టేశారు. అలానే అప్పటి నుంచి 65,000 రోజు దగ్గర నుంచి ఈ రోజు దాకా ఈ కుర్రోళ్ళ దాకా అందరినీ కూడా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రం కాబట్టి మాత్రమే వీళ్ళ మీద హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. సో దీన్ని హ్యూమన్ రైట్స్ కానివ్వండి, ఇది పూర్తిగా హ్యూమన్ రైట్స్ వైలేషన్, ఇది ఖచ్చితంగా మానవ హక్కుల వైలేషన్. మరి దీని ఒక ఎస్టీ అధికారి ఉండి కూడా మరి ఇలాంటివి ఏ విధంగా అంటే వీళ్ళు ఏ విధంగా అంటే ఎవరికి చెప్పాలనుకున్నారు అంటే ఈ విధంగా వీళ్ళని కొడతా దీన్ని ఎవరికి దీన్ని సాదృశ్యంగా చూపించాలనుకుంటున్నారు అంటే ఎవరో మొక్క కోసం చేస్తున్నారు ఇది. సో పోలీసు యొక్క డ్యూటీ చేయాలి. పోలీసులు ప్రజలకి రక్షణగా ఉండాలి. పోలీసులు రక్షణగా ఉండాలి కానీ పక్షికులుగా ఉండకూడదు. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇది ఎవరిని అండ చూసుకొని ఇది ఏదైతే పోలీసులు చేశారో ఇది ప్రపంచం అంతా చూస్తుంది. ఈరోజు ప్రపంచంలో ఉన్న అందరూ చూస్తారు. ఈరోజు మానవ హక్కులు వాళ్ళు కానివ్వండి, లేకపోతే రకరకాల ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, అనేకులు కూడా వీళ్ళందరి మీద కేసులు పెడతా ఉన్నారు. మరి ఇప్పటికైనా సరే ఈ యొక్క బుద్ధి మార్చుకోకపోతే లోకల్గా ఎవరినైతే చూసుకొని మీరు మిడిసిపడి గురవుతూ ఉన్నారో మరి ఏ పార్టీలు గంటగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక బ్యూరోక్రసీ అనేది బ్యూరోక్రసీ లాగా పనిచేయాలి. పార్టీలు గంటగా పనిచేయడం కాదు. రేపు వీళ్ళు పోతారు, ఇంకోళ్ళు వస్తారు అంటే ఎవరు అధికారంలో వాళ్ళకి అధికారంగా ఉన్న పనిచేయకపోవడం ఈ విధంగా ఇది చెడ్డ పేరు తీసుకొస్తుంది సమాజానికి, అలానే బ్యూరోక్రసీకి చెడ్డ పేరు తెస్తుంది. దయచేసి పోలీసుల మీద నమ్మకాన్ని కూడా ఇది జనరల్ పబ్లిక్కి పోతుంది. దయచేసి మీరందరూ కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు. యువకులు ఎవరైతే ఉన్నారో మరి పూర్తి స్థాయిలో జడ్జి చేత వాటి మీద విచారణ జరిపించేసి అన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ యొక్క విచారణని పూర్తి చేస్తారని చెప్పేసి ముగిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క పూర్తి ఈ జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారికి మేము మనం చేస్తూ ఉన్నాం. ఎస్పీ గారు కూడా ఇలాంటివన్నీ చూస్తున్నట్టుగా కాకుండా ఇలాంటివన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని వీళ్ళ మీద ఛార్జ్ షీట్ చేయాలి, వీళ్ళందరినీ లోపల పంపించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. చర్యలు చేయాలి. అందరూ చూస్తుండగా మరి తెనాలి పట్టణం ఉందిగా మాకు ప్రతి ఏరియాలో మన వాళ్ళని మానవతకి మచ్చ తెచ్చేలాగా వాళ్ళని బహిరంగంగా కొడుతూ కూడా ఒక పైశాచికత్వంతో కొడుతున్నట్టు అదేదో అత్యంత ధైర్యమైన నేరాలు చేసిన వాళ్ళని ఎలా అయితే చిత్రహింసలు చేస్తారో ఆ విధంగా చేస్తూ మరి 2 టౌన్ సిఐ కానీ 3 టౌన్ సిఐ కానీ మొత్తం మనం చూసాం. అసలు నేరం ఏంటి, నేరం ఏం చేస్తారు? ఏదో ఎక్కడో 2 టౌన్లో ఉండే కానిస్టేబుల్ మరి ఈ ఏరియాకి వచ్చి ఈ ఏరియా ఒకరి మీద నా మీద దాడి చేశారని చెప్పడం, దాన్ని పోలీసులు ఇదేదో విపరీత నేరమేలాగా పరిగణించేసి ఈ విధంగా మరి ఏరియా అంతా తిరిగి 4 దిక్కుల తెనాలి పట్టణం అంతా తిప్పుతా పట్టడం,